హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు చేస్తున్నది పావు మసాలా. ఇది బయట దొరికే బన్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా అయిపోయే స్నాక్. 3 బన్స్ తీసుకున్నాం కదండి. 3 బన్స్కి మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న సైజులో చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇంకా 2 టమోటాస్ కూడా తీసుకున్నాను. ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా చిన్న సైజులో కట్ చేశాను. ఇవైతే ఇందాక 6 వెల్లుల్లి రెబ్బలు చేశాను కదా, చూపించాను కదా, అవి కూడా ఇలా కట్ చేశాను. చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేశాను. అలానే 2 టమోటాస్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పావు బాజీకి అలా కట్ చేసుకుంటాము, దాన్ని మనం అలానే కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, ఈ 3 బన్స్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత ఇందాక మనం 2 స్లైసెస్ కట్ చేసాం కదా బన్స్, వీటిని కట్ చేసిన స్లైసెస్ని ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. కట్ చేసిన స్లైస్ని లైట్గా ఆయిల్ వేసుకుని వాటిని ఆ నేతిలో ఇలా వేయించుకోవాలి. నేతిలో ఇందాక బన్స్ వేయించుకున్నాం కదా, అవి తీసేసి అదే పాన్లో ఒక 2 స్పూన్స్ గీ వేసుకుని ఇందాక అల్లము వెల్లుల్లి స్లైసెస్ కోసాం కదా చిన్న చిన్నగా, వాటిని ఇలా వేసుకొని 2 మినిట్స్ ఒక టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్, టమాటా, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, యాజ్ యూర్ విష్ కారం. నేనైతే 1 స్పూన్తో వేస్తున్నాను, మీడియం సైజ్ స్పూన్. ఇప్పుడు ఇంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేస్తూనే దాన్ని టమోటాని స్మాష్ చేయాలి. ఎలా అంటే ఇది టమోటా చట్నీయా అనిపించేంతలా, టమోటా సాస్ వేసారా అనిపించేంతలా దాన్ని స్మాష్ చేయాలి. టమోటా స్మాష్ చేసుకున్నాం కదండి, ఈ లోపల ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి. ఓకే, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని టేస్ట్ చేస్తే ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే మనం కలుపుకోవచ్చు. అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే. మసాలా ఈ వేయించిన బన్ మీద పెట్టి స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేసి దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. మసాలా పావ్ అయితే ఎలా రెడీ చేసాము. దీని టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఇది, అసలు దీని పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఓకే, సో టేస్టీ అండ్ సో ఫాస్ట్ గుడ్ స్నాక్. ఓకే, please like and subscribe.